For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్ ఉషా వేమూరి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. అమ్మ, మరి ఈ 9 రోజులు అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్తోత్రం అనేది మనం పాటించాలా, లేకపోతే 9 రోజులకి ఒకటే స్తోత్రం మనం స్మరించవచ్చా అమ్మ? ఒకటే స్తోత్రం అంటే అసలు మిగతా అన్ని అంత డీటెయిల్డ్గా రాని వాళ్ళు, నేను ఒకటి చెప్పనా, షార్ట్ కట్ ఏంటంటే, బుక్ చూసి ఏదైనా స్తోత్రం చదువుకున్నా శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని మించిన మంత్రం లేదు. ఓంకారంకి ఎంత మహత్వం ఉందో ఓం అనే దీంట్లో, అలాగే ఓన్లీ శ్రీమాత్రే నమః అనే దాంట్లో మొత్తం నామాలన్నీ పెట్టినట్టే. రోజంతా నువ్వు ఎక్కడైనా ఉండు, ఉద్యోగం చేసుకుంటూ ఉండు, బయటికి వెళ్ళు, పని చేసుకో, ఏదైనా ఉండు, లోపల నీకు శ్రీమాత్రే నమః అనుకోవడం ఎంత ఈజీ. అవును, స్మరించుకుంటూ ఉండడం ఆ ఒక్కటి అనుకున్నా చాలు. కానీ ఇట్లా చేసేటప్పుడు అవతారాల ప్రకారం చదువుకోవాలి అని అంటే, ఏ అవతారం ఏ రోజో ఆ అష్టోత్తరం చదువుకుంటారు. ఇప్పుడు బాల అవతారం అన్నప్పుడు బాల అష్టోత్తరం, మహాలక్ష్మి అవతారం అన్నప్పుడు మహాలక్ష్మి అష్టోత్తరం. అట్లా ప్రతిరోజు చేసుకోవాలంటే సర్వమంగళ మాంగళ్యే శ్రీమాత్రే నమః, యాదేవి సర్వభూతేషు, ఇందాక నేను చెప్పాను. లలిత సహస్రనామాల్లో ఉన్నవి ఏమైనా చిన్నవి, లేదు మహిషాసుర మర్దిని అవతారం రోజు ఆ అష్టోత్తరం. అట్లా ఏ అష్టోత్తరం ఆ రోజు చదువుకుంటే ఈజీ. ఇదేది కాదు నాకు లలిత బాగా వచ్చు, రోజు చదువుకుంటాను, లలిత సహస్రనామం రోజు చదువుకోవచ్చు. ఏదైనా అమ్మవారి. అంటే ప్రతి ఒక్కరికి స్తోత్రాలు చదివేంత టైం లేని వాళ్ళు జస్ట్ శ్రీమాత్రే నమః అనుకుని కూడా, మనం ఏ చిన్న శ్లోకం ఏమైనా వచ్చు అనుకో ఆ దీని మీద. ఇప్పుడు సరస్వతి ఉంది, అందరికీ యాకుందేందు తుషారహార ధవళ, లేకపోతే మాణిక్య వీణ, ఏదైనా వస్తుందిగా చిన్న శ్లోకం చదువుకోండి. అది చదువుకుని శ్రీమాత్రే నమః అనుకుంటే చాలు. పెద్ద పెద్దగా టైము లేకుండా 5 నిమిషాల్లో చేసుకోవాలి అనుకుంటే, లేదు మనం ప్లే చేసుకుని అమ్మవారికి రెలవెంట్ శ్లోకాలు పెట్టుకుని ఇంట్లో కాసేపు ఒక అరగంట గంట చక్కగా ఆ రోజు అవి వినడం, దాంతోపాటు వచ్చినవి చెప్పుకుంటూ ఉండడం, పనులు చేసుకుంటూ కూడా మనం పెట్టుకోవచ్చు కదా చక్కగా. అవును, అలా చేయొచ్చు. కానీ తప్పులు మట్టు చదవకూడదమ్మా, ఇది మటుకు చాలా కంపల్సరీ. అంటే రాని వాళ్ళు తప్పులు చదవకునే బదులు వింటే మంచిది. వింటూ పుస్తకం దగ్గర పెట్టుకుని పోని ఆ పుస్తకంలో చూస్తూ దాంతోపాటు కూర్చుని ఒక 3-4 రోజులు వింటూ అందులోకి చూస్తూ నేర్చుకుంటే కొంచెం వచ్చేస్తుంది. తప్పులు లేకుండా చదవడం వస్తుంది. నెమ్మదిగా చదువుకుంటూ అలవాటు చేసుకోవచ్చు. కానీ ఈ బీజాక్షరాలతో ఉన్న మంత్రాలతో ఉన్న ఇవి కాబట్టి నామాలు చాలా అపరాధం అవుతుంది అర్థం మారిపోతే. ఎందుకంటే ఈ సాంస్క్రిట్ తెలుగులో ఉన్న విశేషం, ఇప్పుడు ఒక దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టామనుకో నామంలో, వేరే అర్థం వచ్చేస్తుంది. అంటే నువ్వు అమ్మవారిని పొగుడుతున్నావా తిడుతున్నావా? పొగడాలి, కానీ నీకు తెలియకుండానే తిడుతున్నావు, తప్పు కదా. మరి అంత అపరాధం చేసినందుకు మనకి ఎందుకు? అందుకని జాగ్రత్తగా నేర్చుకుని చదవమన్నారు. ఒకవేళ పొరపాటు దొల్లి ప్రింట్లో కొన్నిసార్లు తప్పు ఉండొచ్చు, నీ దగ్గర ఉన్న వర్షన్లో ఒకలా ఉండొచ్చు, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో ఉండే దీంట్లో ఏదైనా పొరపాటు ఉండొచ్చు. అందుకనే ప్రతి శ్లోకం చదివాక కూడా జాగ్రత్త పడాలి, మనకి తప్పు రాకుండా. అంటే యదక్షర పదభ్రష్టం అని చెప్పేసి కరెక్షన్ దీనిలాగా ఒక శ్లోకం ఉంటుంది. అంటే నేను తెలియకుండా ఏమైనా పొరపాటు నేను చదివి ఉంటే అమ్మా క్షమించి నన్ను నాకు తెలియకుండా చేసిన తప్పిది, ఏమైనా అపరాధాలు దొల్లుంటే క్షమించు అనే శ్లోకం చదువుకోవాలి. అది